అమ్మగారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి. ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బి వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం, కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటే గాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకే కోరుకుంటా ఉన్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అదే జోహార్ మురళీ నాయక్ గారు, భారత్ మాతాకి జై. ఇప్పుడు యాక్చువల్లీ లైక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వీళ్ళని పిలవడానికి ఎందుకు కారణమో మీకు మూవీలో చూస్తే, ఎండ్ వర్క్ చూస్తే కొన్ని డైలాగ్స్ అర్థమైతే నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. కానీ అమ్మ మీరు అన్నట్టు మీకు ఒక్కడే కొడుకు అనుకోకండి. సో నేను మీ బిడ్డ లాంటి వాడినే. మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకు అని మర్చిపోకండి. నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులే. ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకును కన్నారమ్మా. పిలిచింటే తప్పకుండా వచ్చిండేది. మాకు ఇది బెంగళూరు పిలిచినా కూడా మేము అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ వచ్చినాము. ఎందుకోసమంటే మీ గౌరవం కోసము. మాకు కొడుకు పిలిచినాడు, ఇట్లని మేము వచ్చినాము. అమ్మా తప్పకుండా చూడాలి, ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేడు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీది చాలా చాలా ధైర్యమైన గుండె. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, చాలా ధీమాతో ఉండండి, నేనున్నా మీకు.